తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కెరక్ ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి గారు, వరదల చుట్టూ కూడా ప్రజల బాధలా ఉంటే రాజకీయాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలు వరదల చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి. వినండి ఒకసారి. ఈ ఫ్లడ్స్ అనేది చెప్తా ఉన్నారు, ఈరోజు ఈ ఫ్లడ్స్ అనేది కనిపిస్తా ఉన్నాయి. ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం అదే పరిస్థితి. ఏమండి, ఇప్పుడు ఫ్లడ్స్ అంటే వరదలు అంటే ఏంటి? ప్రకృతి వైపరీత్యం, ఉన్న పలంగా ఒక్కసారిగా హఠాన్ పరిణామం, అంటే మనం ఊహించని మలుపు. అది ఇప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మనోడు ఎలా చెప్తారంటే 2 వాటర్ ట్యాంకులు పైన కట్టాము, 3 నెలల వాటర్ ట్యాంకులు పైన కట్టాము, ఉన్నట్టుండి కింద టపాసులు బెలసుడు ఒక టపాసు పైన తగిలింది, ఉన్నట్టుండి కింద పడింది, వచ్చి విజయవాడ అంతా మునిగిపోయింది అని చెప్తాడు ఈ పెద్ద మనిషి. అసలు నాకు అర్థం కాంది, ఇతను అసలు ఎలా సీఎం అయినాడు? ఆ రోజుల్లో జనాలు ఇతను ఎలా నమ్మినారు? మొన్న ఓడించారు, వదిలేసేయండి. అసలు ఆ రోజుల్లో ఇతను ఎలా మనిషిగా చూసినారు? ఇతను అసలు ఎలా మనుషులకు నమ్మినారు? అసలు ఒక తెలివి లేదు, ఒక అవగాహన లేదు, ఒక అభివృద్ధి అనేది తెలియదు, ఒక ఆలోచన లేదు, ఒక పరిమితి లేదు, ఒక పరిణితి లేదు, ఒక పద్ధతి లేదు. ఈ మనిషి ఏ విధంగా సీఎం అయినాడు? ఈ వ్యక్తిని మన భారతదేశంలో, ప్రపంచంలో ఏ చోటకైనా ఒక 10 నిమిషాలు కానీ కూర్చోబెడితే ఆ ఎదురుగా ఉన్న మనిషి చెప్పేస్తాడు. ఇతను అసలు దేనికి పనికిరాడండి. ఇతను మామూలుగా ఏమన్నా బర్రెలు తోలుతాడా, లేకపోతే ఊళ్ళో ఏమన్నా పేడ ఎత్తుతాడా, లేకపోతే ఇంకేమన్నా పని చేస్తాడా అంటారు. ఎవరిని ప్రపంచం ఎదురుగా కూర్చోబెడితే. అలాంటి వ్యక్తి మనకు సీఎం ఎలా అయినా నాకు అర్థం కావట్లే. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ఒక మనిషి సృష్టించింది ఏది? ఇంత పెద్ద వరద, 22 లక్షల నుంచి 30 లక్షలు విజయవాడ నగరంలో ఉండే మనుషులు నీళ్ళలో కొట్టుకుపోతూ వాళ్ళ అరుపులతో ఆకలితో తట్టుకోలేక నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో కరెంటు పోయి తినేదానికి తిండి లేక ఇన్ని ఇబ్బందుల మధ్యన, అరుపుల మధ్యన ఉంటే ఇతను మాట్లాడిన మాట ఏంటంటే ఒక మనిషి సృష్టించిన వరద అంటున్నాడు. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒక 10 వాటర్ ట్యాంకులు తెప్పించి ఉన్నట్టు పోసేసినాడు. విజయవాడ ఆయనకు నచ్చదు పాపం. విజయవాడ ఏంటంటే అది పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్ అంటే పాపం మనకు నచ్చదు కాబట్టి అలా చెప్తున్నాడు ఈ మనిషి. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నాడు. అంటే బుర్ర ఎక్కడికి పోయింది ఇతనికి? ఫస్ట్ బుర్ర ఎక్కడికి పోయిందని నేను అడుగుతా ఉండా. రెండో పాయింట్ అండి, ఇక్కడ ఈయన ఇది ప్లే చేస్తారు ఒకసారి, మళ్ళీ ఇక్కడి నుంచి ఒకసారి చూడండి చెప్తాను నేను. ఏమండి, జగన్మోహన్ రెడ్డికి నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పలేదండి. ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న వేనన్నా. ఏంటంటే పైన వర్షం, కింద బీభత్సమైన వరద, మూతి ముందు 30 మైకులు ఉన్నాయి, కానీ అక్కడ చేతిలో ఒక స్క్రిప్ట్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు. ఆయన క్రియేట్ చేసుకున్నాడు, ఆయన లాక్కున్నాడు, ఆయన పెట్టుకున్నాడు, సజ్జల దగ్గర డిజైన్ చేసుకున్నాడు. అంటే ఇలాంటి క్రియేటివ్గా బతకడు, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరి వల్ల కాదు ప్రపంచంలో. అందుకే నేను మా జగన్మోహన్ రెడ్డి అన్నకు కూడా నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నా. అది ఇక్కడ ఇంకోటి గమనించాలన్నా, ఒక్కరితో పెట్టండి చెప్తాను. చెప్పండి. ఇక్కడ మీరు ప్రజలారా అందరికీ ఒక చిన్న అవగాహన చెప్తున్నా. మనం వెళ్ళింది వరదలు, వర్షము, ముప్పు, విజయవాడ, 30 లక్షల మంది జనాలు, విపత్తు, స్క్రిప్ట్. మనం ఏదైతే బాధపడాలో, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో 4 పదాలు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి జరిగింది, ఏ టైంకి జరిగింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పడానికి కూడా ఒక పేపర్ రాసుకున్నాడు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ మీరు గమనించారో లేదో, ఏడా స్వతంత్రాను, ఇంకోటను, టీవీనైనా, ఈటీవీను, ఈటీఎన్, ఈటెన్. ఇక్కడ మీరు గమనించారు లేదో, ఒక 30 మైకులు ముఖం ముందు పెట్టుంటే అందరినీ చూస్తూ అన్ని వైపుకి కూడా ఫేసులు తిప్పుతూ అందరినీ కవర్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలా, అందరికీ రికార్డ్ అయ్యేలా చెప్పాల్సినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువైపు ఎందుకు చెప్తున్నాడు? ఏడ సాక్ష్యం ఉంది. మనకి ఎక్కడ బయట ఛానల్ ఏ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పలేమో, ఎవడు ఏది అడిగితే మనం దొరికిపోతామో, దొరికిపోతే మళ్ళీ ఎవడు ట్రోల్ చేస్తాడు, ఎవడు మీమ్స్ చేస్తాడని భయంతో ఏమీ చేయలేక పేపర్ పట్టుకున్నాడు, ఏ పక్క సాక్ష్యం ఉందో పెట్టుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇక్కడ పేపర్ ఉంది పట్టుకున్నాడు, ఇక్కడ సాక్ష్యం ఉంది మనసులో పెట్టుకున్నాడు. ఇలా చూశాడు, ఇటు తిరగడు,
ఇట్లా జరిగితే ఈ ఛానల్స్ అన్నీ ఆడతాయి క్వశ్చన్లు. ఏమో సార్ 2019 2024 మధ్యలో ఏం జరిగిందంటే దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్ట్స్ ఉండదు, అక్కడ వాట్సాప్ ఓపెన్ చేయలేడు. ఎందుకు చెప్పు, నా దగ్గర ఫోన్ ఉండదని చెప్పేశాడు. ఇప్పుడు తటక్కన రెండో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందనుకోండి, దాన్ని చెప్పలేడు. కాబట్టి ఇక్కడ పేపర్ పట్టుకున్నాడు, ఇక్కడ సాక్షిని పెట్టుకున్నాడు, ఇటువైపే చెప్తున్నాడు. ఇది మిడిల్ ఆర్డర్ అండి. కెమెరా ఇలా ఉంది, ఇది మిడిల్ ఆర్డర్. కెమెరాలన్నీ ఇటువైపు ఉంటే చివరిగా ఉండేది సాక్షి. అటువైపు చూసి ఎవరన్నా మాట్లాడతారా? మనిషి ఒక ఇద్దరిని పెట్టుకున్నాడు, ఇక్కడ చూసుకో, ఇక్కడ ఇద్దరిని పెట్టుకున్నాడు వాళ్ళ మనుషుల్ని. చూడండి. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేసారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని. చూడండి, నేను చెప్తున్న ఈ వీడియోని షేర్ చేయాలి, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇతను ఇప్పుడు ఏమంటున్నాడు, బుడమేరు గేట్లు ఎత్తేసారు అంటున్నాడు. అసలు బుడమేరుకి గేట్లు ఉన్నాయా? బుడమేరుకి గేట్లు ఉన్నాయా లేదా కదా జగన్మోహన్ రెడ్డి, నీకు బుద్ధి ఉందా? ఏది ఆనకట్ట, దేనికి గేట్లు ఉన్నాయి, దేనికి గేట్లు ఎత్తేస్తారు, ఆ గేట్ల సంఖ్య ఎంత, అది ఎటువైపు నుంచి నదీ ప్రవాహమా లేకపోతే వర్ష ప్రవాహమా లేకపోతే నీళ్లు ఎటువైపు ప్రవహిస్తాయో కూడా తెలియదు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంటే గుంటూరు వైపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కాపాడుకోవడానికి కృష్ణా జిల్లాలోని ఏలూరు వైపుకు ప్రవహించే బుడమేరుని విజయవాడ వైపుకు వదిలేశాడంట. గుంటూరు వైపు ఉండేటువంటి చంద్రబాబు గారి ఇల్లు, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఏలూరు ప్రవహించేటువంటి బుడమేరు, విజయవాడకి నీళ్లు వదిలేసినాడు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు ఎక్కడైనా ఒకదానికి కంటెంట్కి ఆర్టిస్టులకి సంబంధం ఉందా అంటే ఏదో ఒకటి చెప్పేయాలి. బుడమేరుకి నేను ఒకటే క్వశ్చన్ అడతాను జగన్మోహన్ రెడ్డి, బుడమేరుకి గేట్లు ఉన్నాయా? గేట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మధ్యలో? లేదంటే నీ తాడేపల్లి ప్యాలెస్ కొన్న గేట్ ఎత్తేసాడా? లేకపోతే బెంగళూరులో నీకున్న ఇంకో ప్యాలెస్ గేట్ ఎత్తేసాడా? లోటస్ పాండ్లో నీకున్న ఇది ఉంది కదా ఉద్యానవనం, దాని గేట్ ఎత్తేసాడా? జిల్లాకు ఒక ఉద్యానవనం కట్టుకోవాలనుకున్నావు, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టాలనుకున్నావు, వాటి గేట్లు ఏమైనా ఎత్తేసాడా? నువ్వు కాపాడుకోవడానికి గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నావు కదా, ఆ గేటెడ్ కమ్యూనిటీలో గేట్లు ఎత్తేసాడా? బుడమేరుకి గేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, తెలివితేటలు ఉన్నాయా? ఎవడేది రాసిస్తే అది వచ్చి చదివిడివేనా? అక్కడ మనుషులు చావు బతుకుల మధ్య ఉండారు, కరెంటు పోయి బాధల్లో ఉండారు. 74 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి అది పనిగా కుటుంబాన్ని వదిలేసి విపరీతంగా బుల్డోజర్లలో, జేసీబీల్లో, ట్రాక్టర్లో ఏది దొరికితే తిరిగి అంటే ఆ వయసులో అసలు బయటకు కూడా వెళ్ళకూడని వయసు అది. ఆ వయసులో అంత కష్టపడతా ఉంటే నువ్వు మంచిగా ఐరన్ డ్రెస్ ఒకటి వేసుకొని సబ్జెక్ట్ ఒకటి పట్టుకొని ఈ విధంగా చెప్పడానికి నీకు సిగ్గెట్ వస్తుంది. నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా? నువ్వు ఎవరు చదువుకున్నావు అసలు? నేను ఎవరు చదివిపించినారు అసలు? దేనికి చదువు మనకి? నీకు దమ్ము ఉంటే జరిగిన తప్పుని ప్రశ్నించవు. నీకు అసలు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదు, అసెంబ్లీకి రావు కూడా. కానీ ఇక్కడ మాత్రం వచ్చేస్తావు టకటకటకటకు 2 నిమిషాలు టకట. నీకు తెలియని విషయం ఒకటి చెప్పమంటారా దయచేసి? ఇప్పుడు బుడమేరుకి విజయవాడకి ఎట్లయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరికొర సంబంధం లేదో అలానే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉందన్న. ఫస్ట్ ఇతను ఎందుకు వచ్చాడంటే మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు, నీ అమ్మ వర్షాలు పడిపోయినాయి, వరదలు వచ్చేసినాయి. నాకు తెలిసి ఈ విజయవాడలో మినిమం ఒక 100-150 మంది చనిపోయి ఉంటారు. ఒక 100-150 మంది కంపల్సరీ నీళ్ళలో కొట్టుకుపోయి చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు దాన్ని శవ రాజకీయం చేద్దామని వచ్చాడు. ఆనందం, వర్షాలు వరదలు వస్తుంటే అతనికి నాయనా మనం అపోజిషన్లో కూడా సరిగ్గా లేవే, అసెంబ్లీకి కూడా పోవడం లేదే, మనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదే, ప్రతిపక్ష హోదా లేదే, దీన్ని మనం వాడుకుంటే జనాల్లో ముందుకెళ్ళిపోవచ్చే అన్నంత ఆనందంలో వచ్చేసాడు. అక్కడికి కట్ చేస్తే పాపం ఆ మహానుభావుడు ఆ 74 సంవత్సరాల వయసులో అతను పడ్డ కష్టం, ఆయన కనికరించిన దేవుడి యొక్క తపన కావచ్చు, ఆయన ఆశీస్సులు కావచ్చు, అలాంటి ఏ ప్రమాదం జరగలేదు. ఆకలి దప్పికలు అంటారా తప్పదు. ప్రకృతి వైపరీత్యాల్లో ఒక్కసారిగా వచ్చిన దానికి ఎవరు సహాయం చేయలేరు. ప్రజలు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఒక్కసారిగా వచ్చి మానవాళి మీద పడ్డప్పుడు ఒక్కసారిగా అన్నం పెట్టలేం, ఒక్కసారిగా కరెంట్ ఇవ్వలేం, జల దిగ్బంధంలో ఉండిపోతుంది, జలాల్లో చిక్కుకుపోతారు.
అది ఏదైనా కావచ్చు. కానీ దానికి వెంటనే స్పందించారా లేదన్నది మాత్రమే రాజకీయాలు ప్రశ్నించాలి. చంద్రబాబు గారు ఆ వయసులో ఉన్నారు. మీకు ముందుగా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వస్తే ఏ కేక్ తీసుకొచ్చినా పాపం అభిమానం మీదే కావాలని ఎవరు తయారు. పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాపీ బర్త్డే విషెస్, ఈ మాటలు కూడా అంత బాధల్లో ఉండే వాళ్ళ బాధితుల కుటుంబాల ముందు కూడా వినపడకూడదు. నేను ఆ దరిదాపుల్లో ఉండకూడదు, నేను ఆ దరిదాపుల్లో నేను బాగున్నాను కోరుకునే సంతోషమైన మాటలు కూడా నా ఫ్యాన్స్ అనకూడదు. ఇతరులకు సహాయం చేయాలన్న ఒక్క విషయం. ఇప్పుడు ఆయన వస్తాడు, తిరగతాడు, చూస్తాడు. ఒక వ్యక్తే కదా చూస్తాడు. 6 కోట్ల రూపాయలు డబ్బులు పంపించాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మిగతా వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని రూమ్స్లో కావచ్చు, మిగతా సహాయక చర్యల్లో కావచ్చు వాళ్ళు వేగంగా పాల్గొంటున్నారు. వేగంగా పాల్గొని ఎవరికి భోజనాలు లేవు, ఎవరికి నీళ్లు లేవు, ఎవరికి పాలు లేవు, ఎవరు పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారో అత్యంత వేగంగా హెలికాప్టర్లు వాడుతున్నారు, డ్రోన్లు వాడుతున్నారు. ఇంకొకటి కూడా మనం మనస్ఫూర్తిగా చెప్పాల్సిన ఒకటి మాట ఉంది వీరన్న. విజయవాడే కాదు, విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు, ఇటు నుంచి హైదరాబాదు శివార్ల వరకు కూడా ఆల్మోస్ట్ మన బార్డర్ వరకు కూడా కొన్ని వేల మంది వాళ్ళకి చేతనైనంత డబ్బులతో ఆహార పొట్లాలు కట్టి వాళ్ళ ఇళ్లల్లో వండి కట్టి బండ్లు తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా విజయవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నా. విశాఖపట్నం ఎటువైపు ఉంది, 300 కిలోమీటర్లు ఉంటుంది ఆనించట్టు. ఆనించి సహాయ చర్యలు గుళ్ళల్లో, ఇళ్లల్లో, బడుల్లో ఒక్క చోట కాదు, ఎవరి దగ్గర ఎంత సహాయం చేయగల శక్తి ఉంటే వాళ్ళందరూ అన్నం వండి వార్చి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆహార పొట్లాలుగా అందించి ఈరోజు వెనక ముందు చూసుకోకుండా చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జలాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరూ బాగున్నారు. ఇంతసేపు చెప్తున్నాను మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇది పెద్ద ప్రమాద విపత్తు. ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న దాన్ని మనం నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇంకోటి మీరు గమనించాలనే, ఇతను కేవలం చంద్రబాబు గారి గురికి ఇతనికి ఉన్న తేడా ఒకటి చెప్తాను నేను. చంద్రబాబు గారేమో ఏ ఒక్కరూ చనిపోకూడదు అని చేస్తున్న పోరాటం, విజయవాడ జలాల్లో ఏ ఒక్కరూ చనిపోకూడదు అని చేస్తున్న పోరాటం ఒకరిది. కనీసం ఒక్కడన్నా చచ్చిపోతే శవ రాజకీయం చేద్దాము అనుకునే ఆరాటం ఇతనిది. ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు అని చేస్తున్న పోరాటం చంద్రబాబు గారిది. ఒక్కరైనా చచ్చిపోతే శవ రాజకీయం చేద్దామన్న ఆరాటం ఇతనిది. ఎంత తేడా ఉంది వీళ్ళిద్దరికి, ఇది నేను చెప్పదలుచుకున్నాను మీకు. ఇంకొకటి వైసీపీ వాళ్ళు క్లైమ్ చేస్తుంది, మీకు రిటర్నింగ్ వాల్ అది కన్స్ట్రక్ట్ చేసి 1,00,000 మందిని కాపాడామంటున్నారు వాళ్ళు. రిటర్నింగ్ వాల్ సార్ ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కొంతమంది కావచ్చు, రిటైనింగ్ వాల్ ఏదైతే ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్లో చాలామందిని సేఫ్ చేసింది, చాలామంది సేవ్ చేసింది, చాలామందిని కాపాడగలిగింది ఒక వాల్ ఉంది, దానిపై రిటైనింగ్ వాల్, అది జగన్మోహన్ రెడ్డి కట్టించాడు అంటున్నారు. ఒకసారి నిజాల్లోకి వెళ్దాం. ఇది అనుకోండి, ఇది తప్పు అనుకోవచ్చు, రాసింది కదా అని. కింద ఉన్నటువంటి నిజమైనటువంటి ఇదిగో పెట్టింది కూడా ఎవరో కాదండి, కింద సాక్ష్యం అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ 2019 ఆగస్టు 19, 2019 ఆగస్టు 18 పెట్టింది కూడా అనిల్ కుమార్ యాదవ్. చూడండి, డైనమిక్ లీడర్స్ అవర్ అనిల్ అన్న, కొడాలి నాని అన్న ఇద్దరు కలిసి ఉన్నారు. గుట్కా చెట్కా 2 ఉన్నాయి. చూడండి, కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టింది వైసీపీ అని ప్రచారం చేసుకుంటున్నారు కదా. వాళ్ళు అనుకుంటున్నారు కదా రిటైనింగ్ వాల్ చేసిందని. మరి మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి అదే కృష్ణలంక రిటైనింగ్ వాల్ మీద నిలబడ్డారు. అది మీరు కట్టిందేనా? ఆగస్టు 18, 2019 ఫోటో దిగారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది జూన్ 2019, అంటే 3 నెలల్లో రిటైనింగ్ వాల్ కట్టారా? ఎక్కడైనా తప్పుడు ప్రచారాల తెర తీయండి అని ఇక్కడ మనం ఒక అక్షరాలు చదవడం జరిగింది. అక్షరాలు చదివితే ఎవరు నన్ను నమ్మక్కర్లేదు, క్షమించాలి. కానీ దానికి ప్రూఫ్గా అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ 18 ఆగస్టు 2019 డైనమిక్ లీడర్స్ ఇవన్నీ ఉంది. అంటే దీన్ని పోస్ట్ చేసింది ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ 2019 ఆగస్టు 10 పెట్టారు. కానీ ఇది కట్టింది ఇప్పుడు, ఇది పెట్టింది పోస్ట్ చేసింది 2019 ఆగస్టు 18 అండి. చూడాలి కొంచెం. ఇక్కడ ఏముందన్న 3 నెలల్లో ఎట్లా కట్టి 3 నెలల్లో అంటే అధికారంలోకి వచ్చింది ఎప్పుడన్నా? అధికారంలోకి వచ్చింది చూడండి, వైఎస్ఆర్సీపీలో అధికారంలోకి వచ్చింది జూను 2019 వచ్చింది. అంటే 3 నెలల్లో కట్టేది కాదు కదా. అన్ని లక్షల మందిని ఈరోజు సేవ్ చేసింది. అంతమంది బతికి బట్టగట్టి బయటపడ్డారు అంటే ఆ వాళ్ళు అంత ఈజీ వాళ్ళు కాదు కదా, అంత ఈజీగా పెట్టేసే వాళ్ళు కాదు కదా. అంటే వీళ్ళు దిగిన ఫోటో టైం చూడండి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన
ఇంకొక డేట్ చూడండి. అంటే 3 నెలల వ్యవధిలో జస్ట్ 3 నెలల్లో ఈ వాల్ కట్టేశారా? జస్ట్ 3 నెలలు కట్టేసి ఇద్దరు ఫోటోషూట్ చేసుకుంటారా? చెరువు గుట్కా వేసుకొని మంచిగా 2 గుట్కాలు 2 కిల్లీలు వేసుకొని ఊసుకుంటా ఇక్కడ ఫోటో దిగుతారా? ఒకసారి ఆలోచించాలి మీరు. అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ సారే కదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చింది. దాని ముందు ఎప్పుడు అధికారంలో లేదు కదా, మరి ఎట్ట కడతారు? అంటే 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కట్టితే దాన్ని వీళ్ళు మేం కట్టాము అని చేసుకుంటున్నారు. ఆధారాలతో సహా మీ ముందు పెట్టా, మీరే చెక్ చేసుకోండి ఎంత దిగజారిపోయారో. రిటర్నింగ్ వాళ్ళు మేము కట్టామని చూడండి. ఇక్కడ కూర్చొని ఫోటో దిగిన వీరు ఎప్పుడు దిగారు, దీన్ని ఎప్పుడు కట్టారు అనేది ఇప్పుడు మీరు అవగాహన తీసుకొని కోరుకుంటున్నాను అంతే. వరదల చుట్టూ రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీకి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పరివారం అంతా కొంతమంది ఉన్నారు. నేను మీరందరికీ చెప్పగలిగింది ఒకటే, దయచేసి మీ కథ ముగిసిపోయింది. మిమ్మల్ని జనాలు నమ్మట్లేదు. మిమ్మల్ని చూస్తే జనాలు నవ్వుతున్నారు, నమ్మట్లేదు. మీరు దుష్ప్రచారం చేయొద్దు. 74 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి మంచి చేయడంలో వ్యసనంలా, మంచిని శాసనంలా భావించి విజయవాడలో వచ్చినటువంటి వరదల కోసం 24 గంటలు కుటుంబాన్ని ఆయన ఇంట్లో కూర్చోవచ్చు, అత్యధిక మెజార్టీతో గెలిచాడు, సీఎం ఇంకా 5 సంవత్సరాలు ఉంటాడు అనే అధికార అహంకారంతోనూ అధికార దుర్వినియోగంతో ఇంట్లో కూర్చోలే. ప్రతి ఇంటికి వీలైనంత వరకు వెళ్తున్నాడు, భోజనాలు తెప్పిస్తున్నాడు. ఈరోజు వీలైనంత వరకు ప్రతి సినీ హీరో కూడా కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి మీ కథ ముగిసింది. 11 సీట్లు వచ్చినాయి. నాకు తెలిసి ఈ 11 కాదు కదా, 1 - 1 = 0. 2029లో మీ బతుకు 0. ఈ చంద్రబాబు గారు లాంటి ఒక వ్యక్తిని విమర్శించే ముందు కానీ చెయ్యండి. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిరూపణలు ఉన్నాయి? ఆరోపణలు కాదు, వాటికి నిరూపణలు కూడా ఉండాలి. దారుణాలు కాదు, వాటి కారణాలు కూడా ఉండాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజలారా, మీకు నేను గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమి టీడీపీ తరపున ఏదో రుద్ది చెప్పడం కాదు, జరిగిన విషయాన్ని నేను విశ్లేషించాను అంతే. రోజా చేసింది చెప్పాను. ఈరోజు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత మెంటల్గా మైండ్ చెడిపోయిందో, ఎంత మానసిక రోగో, అధికారం కోసం ఎంత వెంపర్లాడిపోతున్నాడో, అధికారం కోసం ఎంత బానిసలా తయారవుతున్నాడో, ఒక సైకోలో ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎంత శాడిజంని మన కళ్ళ ముందే చూపిస్తున్నాడో మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నా. బుడమేరకి ఏమో గేట్లు ఉన్నాయంటాడు, చంద్రబాబు గారు ఇల్లు ఎక్కడ, ఏలూరు ఎక్కడ, విజయవాడ ఎక్కడ, ఆ ఇంటిని కాపాడుకోవడానికి ఈ ఇల్లును కూల్చేశాడంటాడు. ఏడ చూస్తేనేమో మనుషులు చచ్చిపోతుంటే చేతులేమో స్క్రిప్ట్ పట్టుకుంటాడు, ఏడేమో రిటర్నింగ్ వాళ్ళేమో వైఎస్ఆర్సీపీ కట్టించిందంటాడు. సవాలు ఏమన్నా కనబడితే ఒక 4 తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ జెండాలు కప్పి టీడీపీ వాళ్ళే వరదలు సృష్టించి ఆ వరదలు మా వాళ్ళు చంపడానికి మాత్రమే ప్రకృతి విపత్తు మీద తోసేద్దాం అనుకున్నారని చెప్తానంటున్నాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి కథ ముగిసింది. నిన్ను నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఇంకా నువ్వు అధికారం కోసము నీ అహంకారాన్ని తగ్గించుకో. బాబాయిని చంపేసినావు, త్వరలో జైలుకి వెళ్ళబోతా ఉండవు. 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. తిరుమలలో సోదాలు చేస్తే ఇంకో కేసులు బయటపడతాయి. నీకు 1, 2 కేసులు కాదు, నీ పర్సలు 31, బాబాయ్ కేసులు ఉన్నాయి. ఇవి కాదు, నువ్వు అతి త్వరలో జైలుకి వెళ్ళబోతా ఉండవు. నువ్వు అక్కడ ఎలా ఉండాలా, ఎన్ని సంవత్సరాలు వేస్తారా, ఎలాంటి తిండి పెడతారా, అక్కడ మనం అన్ని రోజులు ఉండాలంటే ఎలా ఉండాలా అయినా నేర్చుకో, అయినా తెలుసుకో. నీకు జైలు తప్పదు, నీకు చెప్పకూడు తప్పదు. గొప్ప ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, వాళ్ళు చాలా మంచి చేస్తున్నారు. నువ్వు మంచి చేయలేవు, మంచి చేయలేవు, మంచి చేయడం నీ చేత కాదు, నువ్వు మంచి వాడివే కాదు, నువ్వు ఒక దుర్మార్గుడివి, శవ రాజకీయాలు చేస్తున్న దుర్మార్గుడివి. నేను ఈరోజు చెప్తున్నా, నీ కథ ముగిసింది. గుడ్ బాయ్.